నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెలకొన్నటువంటి పరిస్థితులు కాస్త భిన్నంగానే మారుతూ వస్తున్నాయి. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్‌సీపీ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అనేది దాని గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇలాంటి తరుణంలో ఆ పార్టీని బతికించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో రకాలుగా వ్యూహాలు పన్నుతున్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఒక సరికొత్త కార్యాచరణతో ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ఈలోపు ఏదో ఒక అంశం, ఏదో ఒక పరిణామం చోటు చేసుకుంటుంది. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రాన్ని పరిపాలించింది వైఎస్ఆర్‌సీపీ. దాదాపుగా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేనటువంటి ఒక శక్తిగా, వ్యవస్థగా, పార్టీగా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే 2024లో జరిగినటువంటి ఎన్నికలు, ఆ ఫలితాలు ఏ రకమైనటువంటి ప్రభావం చూపింది పార్టీపై అనేది అందరికీ తెలుసు. వై నాట్ 175 అనే ఒక నినాదంతో, ఒక సరికొత్త విధానంతో ముందుకు వెళ్ళినటువంటి ఆ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే బోర్ల పడింది. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సిందే. కొన్ని చోట్ల హేమాహేమీలు ఓటమి చెందారు. అంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పునిచ్చారు అనేది మనకు స్పష్టమవుతుంది. సో ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం, ఇప్పుడు పార్టీ గ్రాఫ్ ఎన్నికల తర్వాత ఒక స్థాయిలో ఉంది, ఫలితాలు వచ్చిన తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు దాటేసింది. జూన్ వస్తే 24 నెలలు, అంటే 2 ఏళ్ళు పూర్తి చేసుకోబోతుంది. ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ పరిస్థితి ఏంటి? ఫ్యాన్ పార్టీ ఏ రకమైనటువంటి విధానంతో ఉంది అంటే ఒక 10% మాత్రమే ఆ పార్టీ గురించి చర్చ అనేది జరుగుతుంది. ఒక్కసారిగా డౌన్‌ఫాల్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ మనం గమనిస్తూనే ఉన్నాం. దీనికి రకరకాల కారణాలు. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళటం ఒకటైతే, కొంతమంది వైఎస్ఆర్‌సీపీలో ముఖ్యమైనటువంటి నేతలు అరెస్ట్ కావడం, అలాగే ఇప్పటికీ కూడా అనేక రకాల అంశాలకు సంబంధించి, అంటే 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా అవినీతికి, అక్రమాలకు దానికి సంబంధించి కేంద్ర బిందువుగా వైఎస్ఆర్‌సీపీ మారింది. ఇలాంటి తరుణంలో ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేకత సంపాదించుకుంది, కూడగట్టుకుంది. 2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్‌సీపీపై ప్రజల్లో ఎలాంటి ఆదరాభిమానాలు ఉన్నాయో ఇప్పుడు దానికి భిన్నంగా క్వైట్ ఆపోజిట్గా మారిపోయింది. సో మరి ఇలాంటి సందర్భంలో పార్టీ అధినేతగా పార్టీని బ్రతికించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కాస్త సైలెంట్గా ఉన్నప్పటికీ వారిని మళ్ళీ యాక్టివ్ చేయాలి. దీనికి ఏ రకమైనటువంటి వ్యూహంతో వెళ్ళాలి? ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలు, చర్చలు జరుగుతున్నాయి. కానీ అంతంత మాత్రంగానే ఎక్కడా కూడా యాక్టివ్ అనేది కనిపించట్ల పార్టీలో. దానికి కారణం అరెస్టులు, విచారణల పేరుతో నోటీసులు, ఇవన్నీ కూడా ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయనే చెప్పాలి. ఇలాంటి సందర్భంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సరికొత్త వ్యూహంతో అడుగులు ముందుకు వేస్తున్నారు అనేది ఇక్కడ ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. అది ఏంటంటే, స్వర్గీయ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయనతో సమకాలీకులుగా ఉన్నటువంటి వారు చాలామంది రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఉన్నారు. సైలెంట్గా ఉన్నప్పటికీ, వారు యాక్టివ్నెస్ అనేది లేకపోయినప్పటికీ ఉన్నారు పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ నేతలతో టచ్లోకి వెళ్ళటం, వారితో సంప్రదింపులు, దానికి సంబంధించి ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఒక ఇద్దరు గురించి ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. కేవీపీ రామచంద్రరావు, అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ ఇద్దరు కూడా రాజశేఖర్ రెడ్డి ఆయనకు చాలా అత్యంత సన్నిహితులు. ఈ ఇద్దరిలో
కేవీపీ ఇంకా షాడో వైఎస్ఆర్ అన్నట్లుగానే ఉండేది అప్పట్లో. అంటే ఆయన రాజకీయం కానీ, ఆయన వ్యూహం కానీ, బ్యాక్ ఎండ్ సపోర్ట్ కానీ ఏమాత్రం ఎక్కడా కూడా ఆయన తగ్గకుండా వైఎస్ఆర్కి అండగా దండగా ఉండేవారు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు వారితో టచ్లోకి వెళ్ళటం అనేది ఒక ప్రాధాన్యత కలిగించేటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు తప్పదు. కుటుంబం నుంచి వ్యతిరేకత, అసంతృప్తి, ప్రతికూలమైనటువంటి వాతావరణం, పరిస్థితులన్నీ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఒక పక్కన పార్టీ నిర్వీర్యం అయిపోతుంది. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ బయటకు పోతుంది. కొంతమంది అరెస్టులు, దీనివల్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత పార్టీపై ముద్ర పడిపోయింది ఇప్పటికే. వాటన్నిటినీ ఎరైజ్ చేసుకోవాలి. దానికి ఏ రకమైనటువంటి వ్యూహంతో వెళ్ళాలి? ఆయన ఒక్కడే పాదయాత్ర చేయటమో, లేకపోతే ఆయన ఒక్కడే రోడ్ షోలో పాల్గొనడం, ఇవి చేస్తే కాస్త పర్లా. అంటే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను కూడా ఆ రకంగా తయారు చేయాలి. అలాగే కొత్త వారిని ఆహ్వానించాలి. స్తబ్దతగా ఉన్నటువంటి క్యాడర్ని బలోపేతం చేయాలి. దీనికి ఒక రకమైనటువంటి సూచనలు, సలహాలు అడుగుతున్నారట. చెన్నైలో తాజాగా జగన్మోహన్ రెడ్డి ఆయన సోదరుడు కజిన్ కొడుకుది మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్లో కేవీపీతో జగన్మోహన్ రెడ్డి మంతనాలు జరిపారు. ఆత్మీయ ఆలింగనం చేసుకోవడమే కాకుండా ఆయనతో దాదాపుగా 40 నిమిషాలు మాట్లాడారట. ఆ తర్వాత మళ్ళీ కాంటాక్ట్లోకి వెళ్ళారట. ఫోన్లోనా, లేకపోతే నేరుగానా, లేకపోతే బెంగళూరులోనా అనేది అప్రస్తుతం మనకి. కానీ ఆయనతో కాంటాక్ట్లోకి వెళ్ళారు. అంకుల్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎంత దగ్గరగా, సమీపంగా ఉన్నటువంటి వ్యక్తో కేవీపీ గురించి అందరికీ తెలుసు. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఖచ్చితంగా తన తండ్రి పట్ల అభిమానం చూపించేటువంటి వారు, విధేయత కలిగి ఉండేటువంటి వారిని మనం గెయిన్ చేసుకోవాలి. అంటే వారిని పార్టీలోకి ఆహ్వానించాలి. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీని విలీనం చెయ్యాలి అనే ఒక టాక్, ఒకవేళ ఆ టాపిక్ వస్తే గనక ఖచ్చితంగా పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు అనేది కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకనంటే రాబోయే కాలంలో ఇప్పుడు కూటమి పరిస్థితి చాలా బలంగా ఉంది. ప్రజలు కూడా కూటమి పట్ల ఎంతో పాజిటివ్ వేవ్లో ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీని ఏ రకమైనటువంటి విధానంతో తీసుకువెళ్ళాలి? పాత వారిని అందరినీ పార్టీలోకి ఆహ్వానించాలి. మళ్ళీ చాలా సందర్భాల్లో ఇంటర్నల్ మీటింగ్స్ జరిగినటువంటి తరుణంలో తాడేపల్లి కేంద్రంగా ఆయన పదే పదే ఒకటే మాట చెప్పేవారు. అదేంటంటే, ఎవరైనా పార్టీలోంచి బయటికి వెళ్ళిన వారికి వారిగా రావాలనుకుంటే ద్వారాలు ఇప్పుడు కూడా తెరిచే ఉంటాయి. అంటే ఆల్వేస్ వెల్కమ్ టు ఆల్ అన్న విధంగా ఆయన ఒక రకమైనటువంటి ఇండికేషన్ ఇస్తున్నారు. అటువంటి వారితో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయట. ఇప్పుడు పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వారు ఎవరున్నారు? బొత్స సత్యనారాయణ కానీ, జోగి రమేష్ కానీ, పేర్ని నాని కానీ, అంబటి రాంబాబు కానీ, ఇటువంటి వారు, ఇలాంటి వారు గట్టిగా వాయిస్ రేజ్ చేస్తున్నారు. కానీ వారిపై ఏదో రకంగా కూటమి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వారిని ఇబ్బంది పెడుతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. అంటే వారు తప్పు చేయకుండా కూటమి ఇలాంటి చర్యలు తీసుకోదు. వారి ప్రమేయం ఉంది కాబట్టే వారిపై చర్యలు తీసుకుంటున్నారు అనేది ఒక వాదన. సో ఇలాంటి సందర్భంలో ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్, ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, పార్టీని బ్రతికించుకోవాలి. దానికి సంబంధించి సీనియర్ల సలహాలు కావాలి. ఇప్పటికే చుట్టూ ఉన్నటువంటి కోటరీ వైఎస్ఆర్సీపీని సర్వనాశనం చేసింది అనేది బహిరంగంగానే కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణకు విజయసాయిరెడ్డి, ఆయన పార్టీలోంచి బయటకు వచ్చినటువంటి సందర్భంలో ఎలాంటి వ్యాఖ్యలు చేశారో, వివాదాస్పదమైన, ఆశ్చర్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జగన్ అంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది, ఆయన ఎప్పుడు కూడా నేను అభిమానిస్తా. కానీ ఏదైతే ఆయన చుట్టూ ఉన్నటువంటి చోటామోటా లీడర్లు ఉన్నారో, కోటరీ ఉందో, వారి వల్ల పార్టీ ఈ రకమైనటువంటి అధోగతి పాలవుతుంది అని. అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు, అలాగే తాజాగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ యొక్క కొన్ని కామెంట్స్, ఎవరైనా సరే ఎప్పుడైనా సరే సొంత పార్టీ అనుకొని రావచ్చు అని. ఇలాంటి క్రమంలో సీనియర్ల సలహాలు ముఖ్యం. ఇప్పుడు కేవీపీ రామచంద్రరావుతో భేటీ తర్వాత
కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మరొకసారి ఆయనతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు. దీనికి సంబంధించి బెంగళూరు కేంద్రంగా టాక్స్ జరగబోతున్నాయి మరొకసారి అనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి పరిణామాలు పార్టీలో చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కుటుంబం నుంచి పార్టీకి, అలాగే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైనటువంటి సపోర్ట్ ఎక్కడా లేదు. ముఖ్యంగా షర్మిల అలా ఉండటం కారణంగా విజయమ్మ కూడా కాస్త పార్టీకి దూరంగానే ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో విజయమ్మ యాక్టివ్ రోల్ లేరు. ఆమె ఎప్పుడో రాజీనామా చేసేసారు గౌరవ అధ్యక్షురాలుగా. సో ఇటువంటి సందర్భంలో ఒక అభిమానాన్ని కూడగట్టుకోవాలి. దానికి సంబంధించి ఏ విధంగా వెళ్ళాలి, సీనియర్లు వస్తే కాస్త పార్టీకి బూస్టింగ్గా ఉంటుంది అనే ఒక ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి రూట్ మార్చారు. మరి ఆయన విధానం కానీ ఆయన వ్యూహం కానీ ఫలిస్తుందా? ఆయన ఆశించినట్లుగా ఎవరైతే సీనియర్లు ఉన్నారో కేవీపీ, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారంతా జగన్ వెంట నడుస్తారా? ఆయనకు సపోర్ట్ చేస్తారా? పార్టీలోకి రాకపోయినా ఒక రకమైనటువంటి మద్దతునిస్తారా అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.